సంతోషం. మోక్ష మార్గోపదేశ సభను ఏర్పాటు చేసి 28, 29, 30 తారీఖుల్లో జరిగే సభల వరకు ప్రార్థించడం వరకు మనందరినీ ఆహ్వానించిన దైవ సేవకులు శాలిరాజు గారికి వందనమానాలతో తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంతవరకు దైవజనులు యోహానయ్య గారు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పారు. మీరు చాలామంది ప్రార్థన చేశారు. ప్రభువునందు మన ప్రయాసము పెడదాం కనుక మరి దైవ సేవకులు శ్రావణ్ కుమారయ్య గారు 30వ తారీఖున వస్తున్నారు. దైవజనులు వినోద్ బాబాయ్ గారు, రామరాజయ్య గారు 29న వస్తున్నారు. 28న దైవజనులు మాస్టర్ జెర్మియా గారు వస్తున్నారు. ఈ సభను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించును కాక. సభలు అనేవి భారంతో బాధ్యతతో జరిగించేవి. మరి ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, అయ్యా సభలు అంత అవసరమా అని అంటున్నారు. ఎందుకంటే ఇంత పైగా చెప్పినట్టు లాభాపేక్షతో సేవ చేసే వాళ్ళకి సభలు అవసరం. ఆత్మల సంపాదన కొరకు పరిచయం చేసే వారికి సభలు అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమొస్తుందని చూస్తున్నారు, కానీ మన పితరులు ఇందాకైగా చెప్పినట్టు విదేశీ నుండి వచ్చిన భక్తులు తమకు కలిగిన వాటిని పరిచర్య కోసం పానార్పణంగా పోశారు. ఈ విషయంలో వచ్చిన మాట మన గురించి అనుకోవాలి. అదేంటంటే సభ ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సభ ఏర్పాటు చేసినప్పుడు దైవ సేవకులు మనం పాల్గొని మనం మాత్రమే కాదు మన సంఘాలతో రావాలి. ఎందుకంటే ఇంత గొప్ప దైవ సేవకులను వారిని పిలిచి లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మన సంఘంతో వస్తే మనకెంత ఆశీర్వాదం తెలుసా? మన సంఘంలో చెప్పని కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు సార్వత్రిక సంఘం కోసం అభిషేకం ద్వారా మాట్లాడతారు. అదే మనం చెప్పామనుకోండి, చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. అదొకటి మనం చెప్పలేక చెప్తాం, కానీ మనం చెప్తే నా గురించే చెప్పాడు అనుకుంటారు. కానీ దూరం నుంచి వచ్చిన ఆయన చెప్పారనుకోండి, దేవుడు ఆయనలోంచి నాతో మాట్లాడాడు అంటారు. అంటే మనలోంచి మాట్లాడతారు, కానీ ఎంతైనా ఏమంటే మనందరికీ తెలుసు, ఎంత పెద్ద మాస్టర్ అయినా ఆ పిల్లలకి ఆయన ట్యూషన్ చెప్పలేక కాదు ఆ ఎండో అది. కాబట్టి ఇలాంటిది మనం ప్లస్ పాయింట్గా తీసుకుని సంఘ సమేతంగా వెళ్ళి వాక్యం వినడం చాలా మంచిది. ఖర్చు అని పెడుతున్నారు, మనం వచ్చి వాక్యం వినడం ఎంత ధన్యత కాదు. నాకు తెలిసి భోజనం కూడా పెడతారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ మిషన్ వారు భోజనం పెట్టకుండా అసలు మనకు దేవుని స్తోత్రం. కాబట్టి అటు వాక్యము, అటు ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం రెండు పెడతారు. దేవుని స్తోత్రం. అయితే కొంచెం మాట చెప్తాను. ఇలా మీటింగ్లు పెట్టినప్పుడు సంఘ సమేతంగా రావడం మాత్రమే కాకుండా ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం ముందే వచ్చి ఆ గ్రౌండ్లో అటు ఇటు తిరిగి ప్రార్థన చేయడం చాలా మంచిది. కాబట్టి పనివాడు జీతానికి మనం చేసిన దానికి దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకో మాట చెప్పాలి, దయచేసి మీటింగ్ పెట్టినప్పుడు పిలిచిన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, కానీ దానికోసమే రావడం అదున్నది. ఎందుకంటే అక్కడికే కూడా ఖర్చు అవుతుంది. మనం దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది చివరి రోజు అసలు మానరు. ఎందుకంటే వారి ఆరంభం కంటే వారి అంతమే మేలు. ఆ రోజు వచ్చి కొన్ని అయ్యగారు ఏదో చదువుకుంటున్నారని అనుకోరు, ఇక అక్కడే కూర్చొని ఏంటి అయ్యారు పట్టించుకోలేదు, మనల్ని పెద్దోడైపోయినా మనం అనుకుంటాం తప్ప ఎన్ని బాధలు ఉంటాయి. ఒకసారి సచివతలక్ష్మిలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిన దైవ సేవకులను పంపిస్తుంటే ఒక ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. వచ్చిన అయ్యారు, మరి ఎన్ని వస్తాం, మరి పంపించాను, వెళ్ళిపోన్నాను. నేను పంపించడం వెళ్ళిపోన్నాను అంటే అలా కాదండి,
దూరం నుంచి వచ్చాము, మరి ఎంత దూరం నుంచి వచ్చాము, పల్లి వాటి నుంచి వచ్చాము, చాలా దూరం నుంచి వచ్చాక. ఎందుకంటే దయచేసి మీకు అందరికీ అర్థమయ్యేదని చెప్తున్నాను. ఎవరి మీద నాకు బాధ లేదు, మీటింగ్లు పెట్టేవాళ్ళు బాధ్యత మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఏమండి, అక్కడ మీరు సదిరి చివరిదాకా ఉండి అప్పుడు అయ్యగారికి వందనాలండి అంటే ఎవరిని ఉంటే పంపిస్తారా? దైవజనుడు మనం సంతోష పెడితే ఆ దైవజనుడు సంతోషంగా పంపిస్తే సంతోషం. అంతేగాని మన ఏదో కూలికి వెళ్ళలాగా చాలా తప్పదు, చాలా తప్పదు. నాకు కొన్నిసార్లు బాధేస్తాను. నేనైతే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం నాకు ఇష్టం. ఎందుకంటే వచ్చిన వారు సామాన్యులు కాదు, వారు దైవజనుడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకులు అడుగు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు. నాకు తెలిసి దైవజనుని ఎరిగిన వారు ఆ దైవజనుడు ఊరకనే పంపలేదు. కానీ దైవజనుడుగానే నిలబడితే సంతోషంగా పంపిస్తారు. మనం యాచకులమే కానీ యాచకులము కావు. యాచకులమే కానీ అది యాజకుడుగా ఉంటే కాళ్ళ దగ్గరికి వస్తాయి. యాచకుడుగా మారిపోతే కొన్నిసార్లు అదే కాళ్ళతో పొందుతారు. కనుక ఇది కొంచెం భారంతోనే చెప్తున్నాను, బాధ్యతతో చెప్తున్నాను. ఇదంతా మీకు సౌండ్ బయటికి వెళ్ళని చెప్తున్నాను, అంత ధైర్యంగా. కనుక నిజంగా ఇక చెప్పినట్టు ఊరు బయట ఉంది కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చుకోవాలంటే బాగా ఉంటుంది. బయట మన చర్చలు పెడితే పక్కన వాళ్ళు తినేస్తున్నారు ఏమండి. కనుక నాకు అనిపిస్తుంది ఇలాంటి చోట రహస్య సమావేశం లాగా దైవ సేవకులు మనం పెట్టుకుని చక్కగా మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం. రైట్, చాలా సంతోషం. ఎందుకంటే రాజుగారు తలుచుకుంటే పొరువా దెబ్బలు కాదు, రాజుగారు తలుచుకుంటే భోజనాలు పొరువా. కాబట్టి చాలా సంతోషం. అందులోకి మామూలు రాజు గారు కదా, శాలేం రాజు. సమాధానమే, ఎక్కడ సమస్యలు ఉండవు వారికి మరొకసారి వందనాలు. మరి చాలా మంది రాజులు వారి చేతిలో ఉన్నారు. ఈ రాజుల రాజైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిల పడతాం చూసి సంతోషిస్తున్నాను. ఈ 28, 29, 30 తారీఖులో అనేక మంది రాజులు ప్రభు ఎదుట సాగిల పడుతున్నారు. అలా సాగిల పడాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు చెప్తాను. మరి నేను మీటింగ్లు పెట్టేటప్పుడు మా సంఘానికి చెప్పే మాటలో ఈ రోజున దైవ సేవకులమైన మనం పంచుకోవడం చాలా మంచిదని నాకు అనిపించింది. అయ్యగారి కథోడు కనుక చూసారా, కథోడు మారిపోయింది. రైట్, ఏదైనా పెట్టుకున్నాను. రైట్, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము ప్రభు అన్యజనులందరూ దానిని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచడు కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడింది. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన శ్రేష్టమైన మాట అన్నమాట. ఏంటిది అంటే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము, రెండవది అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడింది. భయంకరమైన కరోనా బారి నుండి దేవుడు మనకు కాపాడింది. ఎందుకో తెలుసా? మన ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడాలి. ఇప్పుడున్న దైవ సేవకులందరికీ మరోసారి చేతులు జోడించి చెప్తున్నాను. ఒకసారి రాజపట్నంలో కూడా చెప్పాను, ప్రతి దైవజనుడు సంవత్సరానికి ఒక్కసారి మీటింగ్లు పెట్టండి. ఎందుకంటే ఒకటి రక్షణార్థం, రెండోది సాక్ష్యం. ఈ రెండు లేకపోతే యేసు ప్రభువును 3 సంవత్సరాలు చదువుతున్నాను, ఆకారం ఉంది కానీ, ఆకులు ఉన్నాయి కానీ, నీడ ఉంది కానీ, ఆకర్షణ ఉంది కానీ ఫలాలు లేవు అని బాధపడాల్సి వస్తుంది.
కనుక దయచేసి సువార్త పని చేద్దాం. అలా చేసే వాళ్ళందరికీ నేను సహకారిగా ఉంటానని ధైర్యంగా చెప్తున్నానండి. మీరు వీడియోలు పెట్టండి అంటే మేము సపోర్ట్గా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఇందాక అయ్యగారు చెప్పినట్టు 96 నుంచి మేము యూపీఎఫ్లో అనేక ప్రాంతాలకు స్వార్థ దండయాత్ర చేసిన బ్యాచ్ మరి. కాబట్టి ఇందాక అయ్యగారు చెప్పినట్టే ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దానికి చెప్తున్నాం, మేము ఆశీర్వదించబడ్డాం, మేము రెడీగా ఉన్నాం. అయితే మీరు భారంతో బాధ్యతతో చేస్తే ఖచ్చితంగా సహకరిస్తాం. అర్థమండి. లేకపోతే దాని ద్వారా ఏదో సంపాదించుకుందాం అనుకుంటే మాత్రం అసలు అడుగు కూడా పెట్టాలి. ఖచ్చితం అండి. ఎందుకంటే మాకు కుటుంబం ఉంది, మాకు పరిచయం ఉంది. మరి మేము వాటన్నిటినీ కొన్ని తగ్గించుకుని సువార్త వ్యాప్తి కోసం ఖర్చు పెట్టాలన్న భారం. ఎంతకాలం ద్వారం తెచ్చుంటుందో తెలియదు, ఎప్పుడు ద్వారం ముయ్యబడుతుందో కూడా తెలియదు. రోజులు ఎలాగే గడుస్తాయని మాత్రం అనుకోదు. సమయం ఉండగానే వెలుగు ఉండగానే మనం పరిచయం చేయాలి. చీకటిలో మనం ఏమీ చేయలేము. కాబట్టి కొంచెం స్పీడ్ పెంచండి, స్పీడ్ పెంచి కార్యక్రమాలు చేయండి. ఇంకో మాట చెప్తున్నాము, ఉపవాస మీటింగ్లు పెట్టండి సంఘ పరిచర్య కోసం. అలాగే పబ్లిక్లో సభలు పెట్టండి ఆ ఆత్మల రక్షణ కోసం. అది ఉపవాస ప్రార్థన అయినా సువార్త సభ అయినా. ఎందుకంటే మన ప్రాంతంలో పరిచర్య జరగాలి. అలా చేయకపోవడం వల్లే కొంతమంది ఎదురాడే వాళ్ళు నిలబడుతున్నారు. కనుక ఖచ్చితంగా మన సంఘ పరిచర్యలు భారం పెరగాలి. ఒకటి, నా ద్వారా సువార్త పూర్వంగా ప్రకటింపబడిన నిమిత్తమే దేవుడు సింహము నోటి నుండి తప్పించాడు అనేది మనం గుర్తించాలి. గర్జించు సింహమైన అపవాది నోటి నుండి మనకు దేవుడు కాపాడడానికి గల కారణం, ఆయన మన కుడి పక్కన నుంచి బలపరచడానికి ప్రధాన కారణం ఒకటే, మన ఆస్తులు సంపాదించడానికి కాదు, మన సుఖ సంతోషాలు అనుభవించడానికి కాదు, సువార్త సంపూర్ణంగా ప్రకటించబడడం కోసమే. మన జీవిత ఆశయం అదే ఉంటారండి. మనకంటే గరుడు ఎంతో మంది ఉండగా అలా కాదనుకుని ఎందుకో దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం. మనకంటే గొప్పవాడు ఎంతోమంది ఉండగా వాళ్ళకి లేని భాగ్యం అల్పులము అయిన మనకి దేవుడు ఇచ్చాడు. దీని గురించి చెప్పాల్సి వస్తే పౌలు అంటాడు కదా, జ్ఞానం లేని వారికి, వెర్రి వారికి, నీచులకు, తృణీకరింపబడిన వారికి దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. నిజమే, లోకంలో చూస్తే మనల్ని కనపరిచేవారు ఎవరు లేరు. ఈ స్థాయికి వచ్చినాక ఎవరన్నా మనల్ని గౌరవిస్తున్నాడేమో కానీ మొదట్లో ఎవరో శాలిరాజు గారు కూడా ఎవరు లెక్క చేయలేదు. ఇప్పుడు నాకు కూడా వినించండి, దేవుని స్తోత్రం. కనుక ఖచ్చితంగా ఎదురాడిన వారు ఖచ్చితంగా మన ముందుకు వచ్చి సాగిలపడే ఒక రోజు ఉంది అనేది మాత్రం తెలియజేస్తున్నాను. మనం తిట్టినా మనం కూడా నేర్చుకోవాలని అంటే అందరికీ వందనాలు చెప్పుకోవడం చాలా మంచిదండి. ఊళ్ళో కనపడిన ప్రతి ఒక్కరికి ఏం చేయడం ఎలాంటి 5 సంవత్సరాలలో ఒకసారి వచ్చి అందరికి నమస్కారం పెట్టేస్తుంటే సేవ ఉంది. 5 సంవత్సరాల సేవ కాదు కదా. కనపడ్డ ప్రతి ఒక్కడికి ఏం చేయాలి? అక్కడైతే 2 చేతులు వస్తున్నాయి కానీ ఇక్కడ రావడం మనకి కొన్నిసార్లు వందనాలు చెప్పినా సరే వందలు చెప్పడం పాస్ లేకపోవడం ఎలా ఉన్నా అంటే వందనం ఎందుకో కూడా లేదండి. అది కాదు, అసలు వందనం వచ్చను మాట్లాడితే చాలండి అద్భుతాలు జరుగుతాయి. ఎదురాడుతున్న వాళ్ళు కూడా 2-3 సార్లు సీరియస్గా నా వైపు చూసుకోండి, నమస్కారం అండి అనండి, 2-3 నమస్కారం పడిపోతుంది. అంతే, అది మన సంస్కారం. తెలుస్తుంది, అర్థమవుతుంది. ఏంటి, నేను ఆయన తిట్టాను ఆయన నమస్కారం అంటానండి, నేను వ్యతిరేకంగా చూస్తున్నాను ఆయన నమస్కారం అంటానండి అని ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తికి జ్ఞానోదయం దయచేస్తాడు. ఇంకో మాట చెప్తాను, మనం ఎక్కడ పరిచయం చేస్తున్నా ఎవరితోనూ విభేదం ఉండకూడదు. అసలు ఎవరు విభేదించి పరిచయం ఏం చేస్తాము? కనుక సువార్త ప్రకటించాలి అనుకున్న మనం ప్రేమగానే ప్రకటించాలి తప్ప ఎందుకు
ఎందుకు చేయనో చూస్తా, మొత్తం నియోజకవర్గ పాస్టర్లందరూ దింపేస్తా అంటే దేవుని స్తోత్రం. ఊరికే మనం అంటాం కానీ ఇలాంటి మీటింగ్ వచ్చిన వాళ్ళు తేడా అవుతారా? నాకు తెలిసి రాదు. దేవుని స్తోత్రం. కనుక ఎవరు మన వెనకాలంటారో ప్రభువే మన ప్రక్కన నిలిచేవాడు, మన ప్రక్కన నిలిచేవాడు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన వైపు చూస్తూనే అడుగు వెళ్దాం, ఆయన ద్వారా సువార్త సంపూర్ణ ప్రకటిద్దాం. ఆ తర్వాత భక్తుడు అన్నాడు కదా, అన్యజనులందరూ దానిని విని నిమిత్తము, అంటే వాడు వినేటట్టు చెప్పాలి. కొంతమంది మొదటి మాటకే విందాం అనుకుంటూ కూడా విన్నామని చేస్తారు. ఫస్ట్ మాటకే అంటే దయచేసి ఇప్పుడు దైవజనులుగా మనం అన్యజనులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. ఆమెకు తెలియదు ఏసై అన్నారు, మీరేమి చేస్తున్నారు, మీరు నిజం ఆమెకు తెలియదు, తెలియకే మాట్లాడుతున్నారు. తెలిస్తే కనుక మన కాళ్ళకు నమస్కారం పెట్టారు కాదా? మన గ్రామాల్లో అంతకుముందు మన వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అయ్యగారండి అంటున్నారు. అవసరమైతే మన బ్యాగ్ పట్టుకుని నడుతున్నారు, మన వాటర్ బాటిల్ పెట్టుకుని నడుతున్నారు. మనకేదైనా అవసరమైతే ఆడకుండా ఆడే కొనుక్కొచ్చేస్తున్నారు. మనకి కారణం ఏంటంటే తెలియక ముందు ఒక రకం ఉన్నారు, తెలిసినాక వీళ్ళు మామూలు కాదు, సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మనకి రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారని దెయ్యం చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. దేవుని స్తోత్రం. అంత ఘనమైన పరిచర్య. కాబట్టి 5 విషయాలు ప్రార్థన చేయాలి. ఒకటి ఏంటంటే స్థలం కోసం ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య మరి చక్కని గ్రౌండ్ చూశాను, ఆ గ్రౌండ్ చూడగానే నాకు చాలా ముచ్చటేసింది. ఎవరి ఎంత మంచి గ్రౌండ్ దేవుడు దైవజనులకు ఇచ్చారో, యేసు నామములో ఇక్కడ ప్రతి దైవజనుడికి దేవుడు అలాంటి గ్రౌండ్లు ఇచ్చును కాక. కాబట్టి కొంతమంది చూడగానే చర్చి మళ్ళీ అనుకుంటే సెంటు భూమి రాదు. ఊరు పండాలని కోరుకుంటే ఓకేనా దొరుకుతుందట. అలా నేర్చుకోండి. ఎవరన్నా సేవ చేస్తా ఒక మంచి సంఘం కట్టాడంటే సంతోషిస్తాను. ఎవరిచ్చారో ఆ బాబు ఇచ్చాడా, ఈ బాబు ఇచ్చాడా అన్నారంట. యేసుబాబు అన్నాడు అసలు మర్చిపోమండి. ఎస్, ఆ బాబు ఈ బాబు మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నాయి వ్యక్తులు పోవాలి. యేసుబాబు మీద ఆధారపడిన వాడు వాడి బేకారీలో ఎవరు లేడు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఒక వ్యక్తి డెవలప్ అవుతుంటే సంతోషించండి. కాబట్టి ఒక రోజున మనం కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. యోహానయ్య గారికి ఎంత మంచి సంఘం, ఆ విశాలమైన స్థలం చూసినప్పుడు ఎంత సంతోషపడేవాను. అక్కడే మీటింగ్ పెట్టేస్తాను కదండి. నేను అలా సంతోషపడుతుంటే దేవుడు నాకు కూడా ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. రాజపట్నంలో చక్కని నెల మీటింగ్ పెట్టాలి. కారణం ఏంటి తెలుసా? ఆ స్థలాన్ని బట్టే, స్థలం ఎలా వ్యర్థమైపోవాలనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ పెడతాను. ఒకసారి 2వ అధ్యాయము కీర్తన 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము జనములు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెను. ఇచ్చే దేవుడు ఉన్నాడు, అడిగేవాడు కావాలి. ఏమడగాలి? ఒకటి స్థలం. దేవుడు స్థలం ఇచ్చాడు, ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరచును గాక. ఆ స్థలంలో దైవ ప్రభావం ఉండును గాక. దైవ సన్నిధి దిగి వచ్చును గాక. ఒకటి స్థలం. మనం ఎప్పుడైనా మీటింగ్లు పెట్టేటప్పుడు ఆ మీటింగ్ స్థలం కోసం రాస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు ఆ స్థలాన్ని దేని కోసం వాడారో మనకు తెలియదు. కాబట్టి ముందు ఆ స్థలాన్ని మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచాలి. మరి ఒకవేళ ఇది అయిపోయినాక అందరం ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి మనం గ్రౌండ్లో అందరం ఉంచుని స్థలాన్ని మీటింగ్ కొరకు మరి ప్రతిష్ఠిస్తాం. స్థలాన్ని మీటింగ్ కొరకు ప్రతిష్ఠిస్తాం. రెండవది జనం కావాలి. అందుకని ఇక్కడ అన్నాడు ఆయన, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా. మనం అడుగు పెట్టి ప్రార్థన చేస్తే యేసు నామములో ఆ గ్రౌండ్ పట్టని జన సమూహం దేవుడు తీసుకొచ్చునుగా. మనం ప్రకటన చేసినా దేవుడు అంట కొన్నిసార్లు ఏళ్ళ వేసి పిలుస్తాడు. దేవుని స్తోత్రం. ఎస్, అలాగని ప్రభా నువ్వే వేయాలి, నేనేం చేయాలంటే వాక్ పోస్టులు మనం వేయాలి, బ్యానర్లు మనం వేయాలి, మైక్స్ అంటే చేయాల్సిందంతా చూసారు. చాలా చక్కని యాడ్ తయారు చేశారు. చాలా బాగుందండి యాడ్. ఎవరు చేశారో కానీ చాలా బాగుంది. కనుక
దేవుని కార్యాలు పర్ఫెక్ట్గా చేయాలి, కొంచెం కాస్ట్లీగానే చేయాలండి. ఎలా చేయాలి? అది ఎవరి పని? దేవుడి పని అయితే ఘనంగా ఉండాలి, మన పని అయితే తగ్గించుకున్న పడాలి. కాబట్టి కొన్నిసార్లు మనం కొన్ని చోట్ల ఏం చేస్తుంటే రాజీకి పోయి చీప్గా అంత అవసరం లేదండి, దాంట్లో ఉపయోగం ఏంటంటే అంటారు. ఒక్కడు చాలండి వస్తే కదా, ఒక వ్యక్తి వస్తే చాలదా? కాబట్టి నేను అనౌన్స్మెంట్ విషయంలో ఖచ్చితంగా ఖర్చు పెడతాను, పబ్లిసిటీ చేస్తాను. పబ్లిసిటీ చాలా అవసరం. జర్మనీ గారు పాస్టర్ మీటింగ్ చెప్పారు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా 50 కిలోమీటర్ల సరౌండింగ్లో వాల్ పోస్ట్ వేసేవాడు. ఒకసారి కిరాణా షాప్కి వెళ్ళి ఏదో కొనడానికి వెళ్ళారండి. అయ్యా ఇది మా దగ్గర లేదు, వస్తుంది, వచ్చినట్టే నేను మీకు చెప్తాను, మీరు వచ్చి తీసుకుందరు కానీ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆయన అడిగారు, మీ ఫోన్ నెంబర్ ఎందుకంటే ఏంటి మీ నెంబరు మీరు చెప్పాలా, ఏ గోడ మీద చూసినా మీ నెంబర్ ఉంటుందండి. అది అర్థమైంది. మనం ఉన్న ప్రాంతాల్లో మనల్ని ఎవరు ఫోకస్ చేయాలి, మనమే ఫోకస్ చేస్తాం, మనమే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు అని ప్రజలకు తెలియాలి, సాక్షాత్. అర్థమైంది. ఇదివరకు రోజుల్లో కనీసం ఫోటో కూడా వేసుకునేవాడు కాదు. ఇప్పటికే కొంతమంది అదే స్టాండర్డ్లో మనకెందుకు అంటారు. నేను అంటాను, ఆ రోజుల్లో లేదు కనుక వేసుకోలేదు, ఈ రోజుల్లో ఉంది. అవకాశం ఉన్నప్పుడు వేసుకోవడం తప్పే ఉన్నది. నువ్వెవరో ఊరికి తిరిగడం మంచిదేగా. కాబట్టి ఎలా ఖర్చు అవుతుంది, ఖర్చు. ఓహో ఈయన నా మాస్టర్ గారు అని తిరిగాలంటే ప్రసంగికులతో పాటు మన ఫోటో కూడా ఉంటే ఈసారి ఆ పని చేయండి. ఎందుకంటే శాలిం రాజు గారు ఎవరు తెలియదు ప్రజలకి, నాకే తెలియదు. మీరు ఒకసారి నేను గెడ్డరాజు గారితో పాటు వచ్చినప్పుడు తెలిసింది నాకు. కనుక నిజమేనండి, ప్రతి దైవజనుడు ఖచ్చితంగా అందరికీ తెలిసిపోవాలి. అయితే అటు లేదా ఇటు, ఈయన నా పాస్టర్ అయితే చూసుకుందాం అని అనాలి. ఓహో ఈయన పాస్టర్ గారు అయితే ఇచ్చేద్దాం అని తెలుసుకో. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తింపు పొందిన వారమై ఉండాలి. కనుక ఒకటి స్థలం కొరకు, 2 జనం కొరకు మనం ప్రార్థన చేయాలి. జనం కోసం అడిగితే దేవుడు జనమును ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేనే ప్రవాహం వలె వస్తారంట, మామూలుగా కాదు. కాబట్టి 3వ మాట చెప్తున్నాను. ఏంటది 3 అంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ దానికి ముందు యెషయా గ్రంథం చూడండి. ధనం కావాలి మనకి. 1 స్థలం, 2 జనం, 3 ధనం. ఈ ధనం ఇచ్చేవాడు దేవుడే. 45 యెషయా గ్రంథం 45:2 నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థానంలో సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. 1 స్థలం ఇస్తాడు అడిగితే, 2వది జనాన్ని ఇస్తాడు, 3వది ధనాన్ని కూడా ఇస్తాడు. మీటింగ్ ఎవరిది? దేవుడిది. దేవుడు కూడా ఆఫ్టర్ ఒక పార్టీలో నుంచున్నవాడికే పార్టీ పండు వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. అవునా? పార్టీలో నుంచున్నవాడికి పార్టీ పండు వస్తుంటే యేసుప్రభు పక్షంగా నుంచున్నవాడికి యేసుప్రభు పండు ఇవ్వడా? ఇస్తాడన్నవాడు 2 చేతుల పైకి తెలుసు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం నుంచోవాలి, కానీ మనకు రావాల్సిన పండు మనకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎక్కిందా మరుగైన ధనము. ఎవడే ఇత్తడి తలుపులు పగలగొడతాడు, ఇనప గడియలు విడగొడతాడు. ఎవడే పేరు పెట్టి మనల్ని ఆయన పిలిచాడు కాబట్టి, పేరు పెట్టి పిలిచిన ఆ దేవుడే మనకు కావలసిన ధనాన్ని కూడా ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. అసలు మా మన్నా సంస్కృతి బిషప్లు నన్ను అడుగుతారు, జాషువా జొత్తి మీటింగ్ పెడుతున్నావు, నీకు డబ్బులకి దొరికాయి. అదే నాకు తెలియదు, ప్రార్థన చేస్తాను, దేవుడు పనులు చేస్తాను. నన్ను మా సంస్థలు ఏమేమి పెట్టారు తెలుసా? నాకు తెలుసు. మీటింగ్స్ స్టార్ దేవదాసయ్య గారు మెసేజ్ ఇస్తానంట, నేనేమో మీటింగ్ ఇస్తానంట.
ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ పెడతాను ఉంటాను. ఎలా పెడతానంటే ఎవరిని అడగను, అడగాల్సిన అడుగుతాను, కావలసినంత దేవుడే ఇస్తాడు. నమ్మడం కదండి, నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తాడు ఖచ్చితంగా. ఇందాక అయ్యగారు అన్నట్టు మనం మీటింగ్లు పెట్టేది డబ్బు కోసం అయితే రావు, కానీ దేవుని కోసం అయితే ఎలా వస్తాదో కూడా మనకే ఆశ్చర్యం. ఎందుకంటే మనకే తెలియదు, అది రహస్యమైన స్థలములలో ఉంచబడిన నిధులు అంట. ఎవరి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నీకిచ్చదు. అంటే ఎవరిస్తారో దేవుడే ఇస్తాడు. 3 ధనం కోసం, 4 అనుకూల ఎవరు చూడండి సమయం కోసం. ఏంటంటే వాక్యం కోసం మనం ప్రార్థన చేయాలి. స్థలం ఉండి జనం వచ్చి, ధనం ఉన్నా వాక్యం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20 వచనం, దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లును నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉండు. ఎందుకంటే వస్తున్న దైవజనులు 9 ఉన్నారు. ఈ 9లో శ్రవణ్ కుమార్ గారు నేను ఒక చోట మాట్లాడాను. మంచి దైవజనులు, ఎవడి చాలా అభిషేకంతో కూడిన దైవజనులు. మరి జెర్మియా గారి గురించి మనందరికీ తెలుసు, వినోద్ బాబు గారు నాకు ఇంకా తెలియదు, ప్రేమరాజు గారు తెలుసు. కనుక మరి వీరందరినీ దేవుడు నిలవబెట్టి వారికి దేవుడు వాక్శక్తిని ఇచ్చునుగాక. కొంతమంది దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాక్శక్తి ఉండదండి. వాక్శక్తి అనేది దైవజనుడికి చాలా ఇంపార్టెంట్. ఏమంటే నేను ప్రసంగం చేసేసినాక బయటికి వెళ్తే కొన్నాను, మీరేనండి మాట్లాడింది మైక్లో అంత గట్టిగా ఉంది, మిమ్మల్ని సోదరు ఎలా ఉన్నారంటారు. అప్పుడు నాకు గుర్తు వస్తుంది, ఓహో ఎవరు అన్నారుగా పెట్ట కొంచెం అలా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు దైవ సేవకులు చాలా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి, గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి, దేవునికి మహిమ కలిగేటట్టు మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగుతుంది. ఏమవుతుందంటే దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు. అంటే వాక్శక్తిని ఇచ్చేవాడు దేవుడే అనేది గుర్తించాలి. అంతేగాని ఎవరినో చూసి ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ సందర్భంగా మాట్లాడదాం అనే ట్రై చేయడం తప్పలేదు, కానీ అడగడం చాలా మంచిది. అయ్యా ఆ దైవజనులను వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకోండి అంటాం తప్పలేదు, కానీ మైక్ పట్టుకోవడమే హోసన్నా జానవసలా మాట్లాడదు. నీవు నీలాగే మాట్లాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకంటూ దేవుడు ఒక వాయిస్ ఇచ్చాడు, నీ వాయిస్ వినిపించు. ఒకవేళ ఎవరితో వాయిస్ వినిపిద్దాం అనుకుంటే మనోడు మౌనుడు కదా వెంట పడేస్తారు. ఆ స్టైల్లో మాట్లాడుతున్నాడే కొంచెం తేడా వచ్చింది, అంతే, జూనియర్ కదా అంటారు. కాబట్టి అనవసరంగా మనం అనిపించుకోవడం కంటే వాక్శక్తి ఎవరి మనకి ఆరాధిస్తుంటే ఆత్మతో నింపబడితే ఉచ్చరింప సత్యముగా గురువులతో మాట్లాడే వాక్శక్తిని దేవుడు ఇస్తాడు. మేడగదిలో దేవుడు దీనిని ఇచ్చాడండి. 120 మంది మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా ఏమండి బలమైన గాలి వంటి ధ్వని వచ్చింది. ఏమండి అంతేకాదు ఆ అగ్ని జ్వాలలో 4 విభాగం ప్రతి ఒక్కరి మీద వారిని ఆ తర్వాత రాయనమాట దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించబడింది. అన్య భాషలతో మాట్లాడసాగేది. దేవుని స్తోత్రం. వాక్శక్తి అది. కాబట్టి గొంతును పెగల్చేవాడు ఆయన. మోగోడుతోనే మాట్లాడించాడు, మనతో మాట్లాడించడా? మాట్లాడిస్తాడు. మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి అనే మాట నేను తెలియజేస్తున్నాను. కొంతమంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే మైక్ పట్టుకునేటప్పటికి సౌండ్ పెట్టేవి అంటారు. ఏమో సౌండ్ పెట్టరు. నేను సంవత్సరం తగ్గించేయంట. నేను తగ్గించాను. ఎందుకంటే నాకు తెలుసు ఎప్పుడు పెట్టుకోవాలో, ఎప్పుడు తగ్గించాలో. నా దగ్గర ఉంది వాల్యూ. దేవుని స్తోత్రం.
కనుక మనం అందరం ఖచ్చితంగా వస్తున్న వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. వాళ్ళ వాల్యూ వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తగ్గించుకుంటారు. ఎలాగో అవసరం లేదు కదా అంతే. ఇది ఒక నేర్చుకుంటే చాలు, భలే బాగుంటుంది. దేవుని స్తోత్రం. కనుక వాక్శక్తి అనేది దేవుడి ద్వారా మనం పొందుకోవాలి. కనుక మాట్లాడవలసినట్టుగా మాట్లాడాలి. యేసు నామములో ఈ 3 రోజుల్లో దేవుడు దైవజనుల ద్వారా ఈ ప్రాంతానికి కావలసిన సందేశంతో దేవుడు వారిని నడిపించును గాక. చివరి మాట కొలసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రికలో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెప్పాడు. 4వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడ్డదు కారణమైన క్రీస్తు మరణమును గురించి నేను బోధించవలసిన విధంగానే ఆ మరణమును వెల్లడిపరచినట్లు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థన చేయండి. ఏం చెప్పడానికి? వాక్యం చెప్పడానికి ఏ సమయం కావాలంట? అనుకూల సమయం. ఇంకోటి మనం మర్చిపోకూడదు, వాక్యం చెప్పడానికి దేవుడు అనుకూల సమయం ఇస్తే మనం వేరు వేరు మాటలు మాట్లాడుతున్న వాతావరణం మారిపోతుంది. మనం ఏమేమన్నది దేవుడు ఇచ్చిన వాతావరణం వాక్యం చెప్పడానికి అని గుర్తిరిగితే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటాం. 1 స్థలం, 2 జనం, 3 ధనం, 4 వాక్శక్తి. ఏమంటే వాక్శక్తి లేదా వాక్యం. చివరిది 5వది అనుకూల వాతావరణం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ప్రభువా వాతావరణాన్ని నీ స్వాధీనపరచుకోవాలని అంటాం. నేను అనుకుంటాను దేవుడు నవ్వుకుంటాడు అమ్మానండి. అందరూ నా అన్ని నాశాలను మీరు తప్ప అందరూ నా స్వాధీనం ఉన్నాయని అనుకుంటాను. నిజమే, స్వాధీనం తప్పినప్పుడు మనమే. పంచభూతాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం ఆ మాట పలకూడదు. మరి ఏం చేయాలి? ప్రభువా ఈ సభల కొరకు వాతావరణాన్ని అనుకూలపరచు. సభల కొరకు వాతావరణాన్ని అనుకూలపరచాలి. కానీ అదేదో స్వాధీనం తప్పేసినట్టు మనమే ఆయన స్వాధీనంలో ఉన్నట్టు. ఏమంటే ప్రభు వాతావరణం స్వాధీనపరచాలని అంటే ఆయన అనుకుంటారు బాబు వాతావరణం నా స్వాధీనంలో నువ్వు తప్ప అంటాడే. కాబట్టి ఆ ప్రార్థన మానేద్దాం, అనుకూలపరచాలి. దేవుడు అనుకూలమైన వాతావరణాన్ని సమయమును ఈ సభలో పంపించును కాక. ఎందుకు చెప్పాను? 5. 1 స్థలం, 2 జనం, 3 ధనం, 4 వాక్శక్తి వాక్యం, 5 వాతావరణం. స్థలం ఉన్నా, ధనం ఉన్నా, జనం ఉన్నా, వాక్శక్తి ఉన్నా వాతావరణం లేకపోతే ఫెయిల్ అవుతుంది. అవునా కదా? మీటింగ్ జరుగుతుండగా వర్షం పడింది అనుకోండి, ఎంత వాక్శక్తి కలిగి మాట్లాడుతున్నా ఎవరో వాక్యం ఉండవు, అందరూ భయపడతారు. కాబట్టి అనుకూల వాతావరణం దేవుడు ఇచ్చును గాక. ఇంకా చివరి మాట చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది మీటింగ్లు పెట్టడానికి వాతావరణ శాఖ మీద ఆధారపడుతున్నారు. దయచేసి అది కాదు, విశ్వాసం మీద ఆధారపడు. ఎవరు తుఫాను ఎవరో పెట్టారు, దయచేసి ఇది తుఫానులు వచ్చే కాలం, మీరు అనవసరంగా మీటింగ్లు పెట్టి బాధపడమాకండి అని ఎంత చక్కని సలహా ఇచ్చారు. నాకు అనిపించింది, ఆహా అలాగా. నేను అంటాను, కాలం ఎరిగి ప్రవర్తించడం తప్పేం కాదు. కానీ మనం ఆరాధించేటప్పుడు కాలాన్ని కూడా మార్చుటకు సమర్థత గలవాడు. యెహోషువ ప్రార్థించగా అయ్యగారు చెప్పినట్లు దేవుడు పరిస్థితి మార్చలేదా? అసలు ఏ టైంలో అయినా ధైర్యంగా కార్యం చేయగలిగినోడు మనమేనండి. మనం అడిగితే దేవుడు ఎలాంటి కార్యమైనా మారుస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడికి అసాధ్యమైనది లేదు. ఒకసారి నేను మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అల్లా ఖచ్చితంగా తుఫాను వస్తుంది. వర్షం నేను వాల్ పోస్ట్ చేయడం ఆల్చడం తుఫాన్ అని చెప్తారు. ఒక ఆయన అన్నాడు, అయ్యారో మీ వాల్ పోస్ట్ చూసాను అప్పుడు అర్థమైపోయింది ఏమవుతుందంట. అంతే, మనం వాల్ పోస్ట్ చేసేవారు
అయితే అది ఏమి చేయదు, ఏది ఎంత మాత్రము మీకు హాని కలుగు చేయదు. కనుక సృష్టిని శాసించగలిగిన అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం శాసించడమే ఎవడే మనం శాసిస్తే నమ్మాలంటే నమ్మాలి. నేను కూడా మా రాష్ట్రంలో తుఫాను టైంలో పెట్టాను, దేవుడు తుఫాను తొలగించాడు. ఇంకెక్కడో అలాగే పెట్టాం. టౌన్హాల్లో కూడా మన 2018 మీటింగ్లు పెడితే మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చేసి దేవుడు మహాపురు చేత మా యూత్ వారు కమిటీ వారు ఇంజిన్లతో నీళ్లతో వేస్తారు. వాతావరణం ఇంకా తేడాగా ఉంది. ఏమంటే ఆ గ్రౌండ్లో తిరుగుతూ ప్రార్థన చేశారు. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయిన టౌన్ పైకి మోకరించుకొసేపు ప్రార్థన చేసి కిందకు వచ్చారు. మా కమిటీ వారందరూ కుర్చీలు వేసుకుని చక్కగా మాట్లాడుకుంటున్నారు. భారం అందరికి ఉండదు, దైవజనుడి భారం అందరికి ఉండదు. తెలిసిన వారు కొద్దిమంది వచ్చారు. వచ్చి ఏసైని చదివేయండి అన్నా. వాళ్ళకి ఎలా ఉందంటే మా అయ్యగారు పిచ్చి కానీ వాతావరణం ఎలా ఉంటే ఏ ఏసైని అంటే అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. పోదామండి అని అంటున్నాను. ఆ కథ అట్లా ఏమన్నా అంటే వాతావరణం. నేను ఒకసారి సీరియస్ అవుతానండి, ఎవరి మీద సీరియస్ అవుతాను. మీకు ఎందుకంటే వంటమంది మిగిలితే పడేసుకుంటాం అన్నాను. అంటే దాని అనుకున్నాం మనకి రండి రండి ఎలా ఇక వంటమంటారు రెండదా మనకేంటి అన్నారంటే. ఎందుకంటే మనం అవిశ్వాసమే కొన్నిసార్లు కార్యాలు జరగకపోతుంది. వారి అవిశ్వాసం వల్ల ప్రభువు అనేక గొప్ప కార్యాలు చేయలేక పోయింది. విశ్వాసంతో మనం ఏది చేసినా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. జర్మనీ గారు వచ్చినప్పుడు మా మీటింగ్లో అక్టోబర్ నెలలో అప్పుడు కూడా వర్షాలే. అయితే ప్రార్థన చేసాం, ప్రయత్నం చేశాం, కానీ ఏమంటే చర్చిలో పెట్టాం. దానికి కారణం చెప్పనా, దాని పట్ల కూడా ప్రభు సిద్ధం అవుతుంది. కొన్నిసార్లు సమాజంతో మాట్లాడాలనుకున్నప్పుడు సమాజంతో మాట్లాడడానికి అనుకూల వాతావరణం ఇస్తాడు. లేదు కొన్నిసార్లు సంఘాన్నే సరిచేయాలనుకున్నప్పుడు సంఘానికి దేవుడు. కనుక ఏది జరిగినా ప్రభు చిత్తమే జరుగుతుంది. కానీ అడగవలసిన వాడు మాత్రం మనము. కనుక ప్రభు అనుకూల వాతావరణం నుంచి ఆశీర్వాదకరంగా జరిగించుకును. చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు